Prove that the area of the equilateral triangle described on the side of a square is half the area of the equilateral triangle described on its diagonal. ఏమని ప్రూవ్ చేయాలి? సో ఒక స్క్వేర్లో ఒక సైడ్ మీద గీసిన ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియా అదే స్క్వేర్కి సంబంధించిన డయాగ్నల్ మీద డిస్క్రైబ్ చేసిన ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డిస్క్రైబ్డ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అంటే స్క్వేర్ యొక్క సైడ్ మీద డిస్క్రైబ్ అంటే డ్రా చేసిన ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియా ఎంత ఉంటుందంట? ఈజ్ హాఫ్ ద ఏరియా ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అది కూడా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డిస్క్రైబ్డ్ ఆన్ ఇట్స్ డయాగ్నల్ మీద డిస్క్రైబ్ చేసిన ఏరియా ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాలో హాఫ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. సింపుల్గా సైడ్ మీద డ్రా చేసిన ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియా ఆ స్క్వేర్లో డయాగ్నల్ మీద డ్రా చేసిన ఇంకొక ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. చూద్దాం. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ నేనేం చేశానంటే ఏబిసిడి అని ఒక స్క్వేర్ తీసుకున్నాను. ఇందులో 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది స్క్వేర్ కాబట్టి ఈ 4 సైడ్స్లో ఏదో ఒక సైడ్ మీద ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. నేను ఏబి అనే సైడ్ మీద ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేశాను. ఏబిఈ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత డయాగ్నల్, ఈ ఏబిసిడికి డయాగ్నల్ ఏంటి? ఏదైనా తీసుకోవచ్చు. ఏసీ అనే డయాగ్నల్ అని తీసుకోవచ్చు, బీడీ అనే డయాగ్నల్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బీడీ డయాగ్నల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డయాగ్నల్ మీద కూడా ఇంకొక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డిస్క్రైబ్ చేయాలి. ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పేరు బీడిఎఫ్. సో ఇప్పుడు నేను మొత్తం మీద ఏబిసిడి అనే స్క్వేర్లో ఒక సైడ్ మీద ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను, అది ఏబిఈ. అదే స్క్వేర్లో ఉన్న డయాగ్నల్, స్క్వేర్కి సంబంధించిన డయాగ్నల్ మీద ఇంకొక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేశాను, అది బీడిఎఫ్. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఈ సైడ్ మీద గీసిన ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియా ఈ డయాగ్నల్ మీద గీసిన ఈ ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఏది? దీని ఏరియా, ఈ ట్రయాంగులర్ ఏరియా ఈ ట్రయాంగులర్ ఏరియాలో హాఫ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రాబ్లంలో ఏరియా అనే పదం కనపడిందో ఏరియా థీరం వాడాలన్నమాట. ఎప్పుడైనా క్వశ్చన్లో ఏరియా అనే పదం కనపడితే చాలు ఏరియా థీరం వాడాలని గుర్తుపెట్టుకోండి. ఏరియా థీరం ఏం చెప్తుంది? ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దెయిర్ కరస్పాండింగ్ సైడ్స్ అని చెప్తుంది. సో ఆ థీరం వాడాలంటే మనం ఏ ట్రయాంగిల్స్కి అయితే మనం ఆ థీరం వాడబోతున్నామో ముందు అవి ఏం కావాలి? సో సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలి. ఎందుకంటే ఆ థీరం కేవలం సిమిలర్ ట్రయాంగిల్స్కి మాత్రమే అప్లికబుల్. సో చూద్దాం. ముందు ఇన్ఫర్మేషన్ రాద్దాము. ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేరు. సో మనం డ్రా చేసిన ఫిగర్లో ఏబిసిడి ఏంటి? స్క్వేరు. అందులో బీడీ ఏంటి? డయాగ్నల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిఈ ఏంటిది? ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. దేని మీద డిస్క్రైబ్ చేస్తాం? డిస్క్రైబ్డ్ ఆన్ ద సైడ్ ఏబి, సైడ్ మీద గీసిన ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏబిఈ. ఇంకోటి ఏంది? బీడిఎఫ్, ఇది డయాగ్నల్ మీద గీసాం. సో అదే రాశాను. ట్రయాంగిల్ బీడిఎఫ్ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డిస్క్రైబ్డ్ ఆన్ ద డయాగ్నల్ బీడీ. సో ఇక్కడ ముందు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే స్క్వేర్లో ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో మనము పైథాగరస్లో అప్లై చేయొచ్చు. దాంతో మనకి పని ఉంది, ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్. ఇక్కడ మనకు తెలియకుండా డయాగ్నల్ రెండు సైడ్లు కలిసి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 90. ఎలా తెలిసింది? యాంగిల్ ఆఫ్ స్క్వేర్ ఏబిసిడి. స్క్వేర్లో ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 90. సో ఈచ్ యాంగిల్ ఇన్ స్క్వేర్ ఈజ్ 90 డిగ్రీ. సో ఇప్పుడైతే 90 అయిందో పైథాగరస్లో అప్లై చేద్దాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. సో దేర్ ఫోర్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఇంకొక ఆలోచన కూడా, ఏడీ ఒక సైడు, ఏబీ ఇంకొక సైడు. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్, అంటే ఏడీ ఏబీ బోత్ ఆర్ సేమే. సో ఇక్కడ ఏం చేద్దాము? ఏడీ బదులు కూడా నేను మళ్ళీ ఏం రాసుకున్నాను? ఏబిఏ రాశాను. ఎందుకని? ఈక్వల్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్. సో ఏబిసిడిలో ఏబి బీసీ సిడి డిఐ 3 ఈక్వల్. సో ఇక్కడ ఏబి ఏడి 2 ఈక్వల్. సో ఏడీని ఏబీలా అని రాయొచ్చు, ఏబీని ఏడీలా అని రాయొచ్చు. ఇక్కడ ఏడీని మాత్రమే కన్వర్ట్ చేశాను నేను. ఏబీ స్క్వేర్, ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఎంత? 2ab స్క్వేర్. సో బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2ab స్క్వేర్. టేక్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ఈక్వేషన్. ఇది ఎందుకు తయారు చేసుకున్నామో మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. సో ఏం చేశాను? ఏ స్క్వేర్లో ప్రతి యాంగిల్ 90 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏబిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్లో అప్లై చేశాను. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. అది అప్లై చేసిన తర్వాత ఏడీ ఏబీ రెండు సేమే ఉంటాయి. అవి ఈక్వల్స్, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏడీని ఏబీలో రాసుకోవచ్చు. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ 2ab స్క్వేర్. ఇంక ఇప్పుడు ఇందా చెప్పాం ఏరియా థీరం వాడాలి. ఏరియా థీరం
వాడాలంటే ఏ ట్రయాంగిల్స్కి అయితే వాడాలి, అప్లై చేస్తున్నాం ఆ థీరం. ఏ ట్రయాంగిల్స్కి? సైడ్ మీద గీసిన ట్రయాంగిల్ ఏబిఈకి, డయాగ్నల్ మీద గీసిన ట్రయాంగిల్ బీడీఎఫ్కి మనం థీరం అప్లై చేస్తున్నాం. ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి. ముందు సిమిలర్ అయితేనే ఆ థీరం అప్లై చేయగలం. కానీ మనం కన్స్ట్రక్షన్ చేసిన ట్రయాంగిల్స్ అవి ఏంటి? ఈక్వల్ ట్రయాంగిల్స్. సో నో నీడ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ సిమిలర్. అవి ఆల్వేస్ ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి. సో వీ నో దట్ ఈక్వలేటర్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. సో మనం స్పెషల్గా వాటిని సిమిలర్ అని వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం సిమిలర్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఆల్వేస్ ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే ఏ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయినా సరే ప్రతి యాంగిల్ 60 60 60 ఉంటుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలా ఆటోమేటిక్గా సిమిలర్ అయిపోయినట్టే. సో మనం చిన్నది గీసిన పెద్ద ఈక్వలేటర్ ట్రయాంగిల్ గీసిన ప్రతి యాంగిల్ 60 60 60 ఉంటుంది, 3 యాంగిల్స్. అందువల్ల అవి ఆల్వేస్ సిమిలర్. సో ఇప్పుడు మనం థీరం అప్లై చేయొచ్చు, అవి సిమిలర్ అని తెలుసు కాబట్టి. సో ఇన్ ద థీరం ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సో ఏ ట్రయాంగిల్స్కి అయితే మనం థీరం అప్లై చేస్తాం, ముందు ఆ రెండింటికి ఏరియాస్ కడుతూ రేషియో కడదాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సైడ్ మీద గీసింది ముందు తీసుకున్నాను నేను, ఏదైనా తీసుకోవచ్చు, ఏబిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఎఫ్, డయాగ్నల్ మీద గీసిన ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఏమో సైడ్ మీద గీసింది, బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఎఫ్. సో ఈ ఏరియాస్ యొక్క రేషియో థీరం ప్రకారము వేటికి ఈక్వల్? వీటి సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్. అంటే దీనికి సంబంధించిన సైడ్ స్క్వేర్ బై అలాంటిదే దీనికి సంబంధించిన సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఏబిఈలో ఒక సైడ్ తీసుకోండి, డాటెడ్ లైన్ తీసుకోమాకండి, స్క్వేర్లో కూడా ఉండాలి ఆ సైడ్. అలా తీసుకుని ట్రయాంగిల్కి ఉండాలి, అలానే స్క్వేర్లో కూడా ఉండాలి లైన్. ఇది ఏబి స్క్వేర్కి ఈక్వల్ కాబట్టి థీరం ప్రకారం ఏబి స్క్వేర్ బై అలానే డయాగ్నల్ మీద గీసిన ఓ సైడ్ తీసుకోండి. ఇందులో ఇది కూడా సేమే, ఫుల్ లెంత్ లైన్ డాటెడ్ తీసుకోమాకండి, బీడీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ బై బీడీ స్క్వేర్, ఇది థీరం. రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సో ట్రయాంగిల్ ఏరియా బై ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ టు దీనికి సంబంధించిన సైడ్ స్క్వేర్ బై దీనికి సంబంధించిన సైడ్ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ బై ఆల్రెడీ ఇందా మనం ఫస్ట్ ఈక్వేషన్లో తయారు చేసాం, పైథాగరస్లో అప్లై చేసేసి. సో బీడీ స్క్వేర్ ఈక్వల్ టు 2ab స్క్వేర్ ప్రిపేర్ చేసాంగా, అది ఎందుకు ఇందా చెప్పాను మీకు, తర్వాత అర్థమవుతుందని. ఇక్కడ మనం వాడబోతున్నాం. ఇక్కడ ఈ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 2ab స్క్వేర్. ఎందుకంటే ఏడీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ రెండు ఈక్వల్ సైడ్స్ అవ్వటం, అక్కడ ఏబీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి ఏబీ స్క్వేర్ 2ab స్క్వేర్. సో ఇక్కడ ఈ బీడీ స్క్వేర్ బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 2ab స్క్వేర్. ఏబీ స్క్వేర్ 1 జార్ ఏబీ స్క్వేర్ 1/2 వచ్చింది. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ బై ఫామ్లో ఉన్న ఈ ట్రయాంగులర్ ఏరియా ఉత్తర పంపించండి, ఇంటూ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ బై ఫామ్ ఉత్తరకు వచ్చింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఎఫ్. దీని అర్థం ఏంటి? ఏబిఈ అనే ట్రయాంగులర్ ఏరియా బీడీఎఫ్ అనే ట్రయాంగులర్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. ఇంతకీ ఏబిఈ అనే ట్రయాంగిల్ దేని మీద గీసింది మనం? సైడ్ మీద గీసింది. అట్లానే బీడీఎఫ్ అనే ట్రయాంగిల్ దేని మీద గీసింది మనం? డయాగ్నల్ మీద గీసింది. సో ఐ ప్రూవ్డ్ దట్ సైడ్ మీద గీసిన ఈక్వలేటర్ ట్రయాంగులర్ ఏరియా డయాగ్నల్ మీద గీసిన ఈక్వలేటర్ ట్రయాంగులర్ ఏరియాలో హాఫ్ ఉన్నది. 1/2 అంటే హాఫ్ ఉన్నదని ప్రూవ్ చేశాను. సో సింపుల్ అన్నమాట. స్క్వేర్ తీసుకోవటం, ఒక సైడ్ మీద ఈక్వలేటర్ ట్రయాంగిల్, డయాగ్నల్ మీద ఈక్వలేటర్ ట్రయాంగిల్. ముందు ఇది ప్రతి యాంగిల్ 90 కాబట్టి ఈ ట్రయాంగిల్కి పైథాగరస్లో అప్లై చేసేయాలి. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేరు ప్లస్ ఏబీ స్క్వేరు. అందులో ఏడీ ఏబీ రెండు సేమే ఉంటాయి, ఎందుకంటే స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అది 2ab స్క్వేర్ అవుతుంది. తర్వాత ఏరియా అనే పదం కనపడంగా క్వశ్చన్లో ఏరియా థీరం వాడాలి. ఏ ట్రయాంగిల్స్ అయితే మనం ప్రూవ్ చేయాలో వాటికి ఏరియా థీరం వాడండి. సో అవి సిమిలర్ కాబట్టి ముందు ఏరియా థీరం సిమిలర్ ట్రయాంగిల్స్కి అప్లై చేయాలి. అవి ఈక్వలేటర్ ట్రయాంగిల్స్ అవ్వడం వల్ల ఆల్వేస్ సిమిలర్, నో నీడ్ టు ప్రూవ్ ఇట్. థీరం అప్లై చేయండి. ఆ రెండు ట్రయాంగిల్స్ ఒక ఏరియాస్ కట్టండి. ఏబిఏ సైడ్ మీద గీసిన ట్రయాంగులర్ ఏరియా, అలానే డయాగ్నల్ మీద గీసిన ట్రయాంగులర్ ఏరియా రేషియో ఈజ్ ఈక్వల్ టు దీనికి సంబంధించిన సైడ్ స్క్వేర్ బై దీనికి సంబంధించిన సైడ్ స్క్వేర్. ఇందులో ఉన్నది ఏబీ స్క్వేర్ బై ఇందులో బీడీ స్క్వేర్. సో అక్కడ ఆల్రెడీ మనం ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. బీడీ స్క్వేర్ అంటే 2ab స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 1/2. ఈ బై ఫామ్ యువతలకు వస్తే ఇంటూ. నేను ప్రూవ్ చేశాను. సైడ్ మీద గీసిన ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏబిఈ ఏరియా డయాగ్నల్ మీద గీసిన ఈక్వలేటర్ ట్రయాంగులర్ ఏరియా బీడీఎఫ్లో హాఫ్ ఉన్నది అని.